హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షన్‌లకి సూపర్ గుడ్ న్యూస్ అండి. 65 ఏళ్లకి అదనపు పెన్షన్, సప్లిమెంటరీ పెన్షన్ ప్రతిపాదన, బేసిక్ పెన్షన్ రెట్టింపు అయ్యే అవకాశం. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ సర్వీస్‌లో దశాబ్దాల కాలం పాటు సేవలనందించి పదవీ విరమణ చేసిన వృద్ధ పెన్షనర్ల జీవితాల్లో కొత్త వెలుగులు నింపేలాగా ఒక అద్భుతమైన వార్త వెలువడింది. సాధారణంగా ఉద్యోగ విరమణ తర్వాత వచ్చే పెన్షన్ సొమ్ము పెన్షనర్ల అవసరాలకు సరిపోక సరిపోవడం లేదు అనే ఆందోళన చాలా కాలంగా ఉంది. అయితే ఇప్పుడు 65 ఏళ్ల వయసు నుంచి అదనపు పెన్షన్ పొందే వెసులుబాటు కల్పించాలి అనే ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. ఈ నూతన సప్లిమెంటరీ పెన్షన్ విధానం అమల్లోకి వస్తే పెన్షనర్లు అందుకునే ప్రాథమిక పెన్షన్ మొత్తం భవిష్యత్తులో రెట్టింపయ్యే అరుదైన అవకాశం కూడా ఉంది. దీనివల్ల వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా గౌరవప్రదమైనటువంటి జీవనం సాగించడానికి మార్గం సుగమమవుతుంది. ఈ విప్లవాత్మక మార్పులకు సంబంధించి పూర్తి వివరాలను ప్రతి అంశాన్ని ఇప్పుడు మనం కూలంకషంగా అయితే విశ్లేషించుకుందాము. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారంగా పెన్షనర్లకు కేవలం 80 ఏళ్ళు వయసు దాటిన తర్వాతే అదనపు పెన్షన్ ప్రయోజనాలు అందుతున్నాయి. కానీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసిన తాజా సిఫార్సులు దీనికి పూర్తిగా మార్చివేసేలాగైతే ఉన్నాయి. 80 ఏళ్ల వరకు వేచి ఉండటం అనేది చాలా మంది వృద్ధులకు కష్టతరమైన విషయమని గుర్తించినటువంటి కమిటీ 65 ఏళ్ల నుంచే ఈ అదనపు పెన్షన్‌ను విడతల వారీగా పెంచుకుంటూ వెళ్లాలని ప్రభుత్వానికి గట్టిగా సిఫార్సు చేసింది. దీనిని సాంకేతికంగా ఎక్స్‌గ్రేషియా అని పిలుస్తారు. అంటే ఇది పెన్షనర్లు తమ వృద్ధాప్య అవసరాల కోసం అదనంగా పొందే ఆర్థిక వెసులుబాటనమాట. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులుగా పనిచేసి రిటైర్డ్ అయిన వారికి ఇది నిజంగా ఒక గొప్ప తీపి కబురు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది వారి శేష జీవితానికి ఒక బలమైన ఆర్థిక రక్షణ కవచంలా అయితే మారుతుంది. మన దేశంలో ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు మరియు వైద్య ఖర్చులు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీన్ని మనం ద్రవ్యోల్బణం అని పిలుస్తాము. యువతలో తో పోలిస్తే గనుక వృద్ధులకు వయసు పెరిగే కొద్దీ డయాబెటిస్, రక్తపోటు వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల వల్ల మందుల ఖర్చులు మరియు ఆస్పత్రుల ఖర్చులు భారీగా పెరుగుతాయి. కేవలం సాధారణ పెన్షన్‌తో ఈ ఖర్చులను తట్టుకోవడం సామాన్య పెన్షనర్లకు సాధ్యం కావటం లేదు. ఈ క్లిష్ట పరిస్థితులను అర్థం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం పెన్షనర్ల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి మరియు వారి ఆర్థిక స్వతంత్రతను కాపాడటానికి అదనపు పెన్షన్ ప్రయోజనాలను ప్రవేశపెట్టింది. దీనివల్ల వారు తమ అవసరాల కోసం ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు స్పష్టమైన ప్రకటన చేస్తూ అక్టోబర్ 18, 2024న ఒక అధికారిక మెమోరాండంను కూడా విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం 80 ఏళ్ళు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు అందరూ కూడా అదనపు పెన్షన్ చెల్లింపులకు పూర్తి అర్హతకు అర్హత పొందుతారు. వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లందరికీ తగిన ఆర్థిక సహాయం సకాలంలో అందేలాగా చూడటమే ఈ చొరవ యొక్క ప్రధాన ఉద్దేశ్యం. దీని ద్వారా వారు తమ చివరి దశలో ఎటువంటి ఆర్థిక ఒత్తిడి లేకుండా సంతోషంగా గడపడానికి వీలు కలుగుతుంది. ఇది కేవలం ఆర్థిక ప్రయోజనం మాత్రమే కాదు, దేశం కోసం పనిచేసిన వారి పట్ల ప్రభుత్వం చూపే గౌరవం కూడా అని భావించవచ్చు. పెన్షన్ మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ డీఓపీపీడబ్ల్యూ ఈ అదనపు ప్రయోజనాలను ఎలా అమలు చేయాలో స్పష్టమైన మార్గదర్శకాలను కూడా రూపొందించింది. సీసీఎస్ పెన్షన్ రూల్స్ 2021లోని రూల్ నంబర్ 44 సబ్ రూల్ 6 ప్రకారంగా పెన్షనర్ వయస్సు పెరిగే కొద్దీ వారికొచ్చే పెన్షన్ మొత్తాన్ని కూడా క్రమంగా పెంచుకుంటూ వెళ్తారు. ఇది ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. అంటే ఒక వ్యక్తికి 80 ఏళ్ళు నిండిన వెంటనే వారి పెన్షన్ పెరగడం ప్రారంభమవుతుంది. పెరుగుతున్న జీవన వ్యయాలను తట్టుకోవడానికి మరియు నాణ్యమైన ఆహారం, వైద్యం పొందటానికి ఈ అదనపు ఆదాయం పెన్షనర్లకు ఒక వరప్రసాదంలా అయితే పనిచేస్తుంది. వయసు ఆధారంగా పెన్షన్‌లకు అందే అదనపు ప్రయోజనాల వివరాలను పరిశీలిస్తే, ఆ పట్టిక ఎంతో ఆశాజనకంగా కనిపిస్తుంది. పెన్షనర్ల వయసు పెరిగే కొద్దీ వారి అవసరాలు కూడా పెరుగుతాయనే వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ స్లాబ్‌లనైతే రూపొందించారు. మరి మొట్టమొదటగా 80-85 సంవత్సరాల వయసు లోపు ఉన్నవారు పెన్షనర్లకు వారి ప్రాథమిక బేసిక్ పెన్షన్ మొత్తంలో అదనంగా 20% సొమ్మును కల్పిస్తారు. అంటే ఒకరికి రూ. 10,000 పెన్షన్ వస్తుంటే 80 ఏళ్ళు నిండిన తర్వాత అది రూ. 12,000 అవుతుంది. తదుపరి దశలో 85-90 ఏళ్ల మధ్య వయసున్న వారికి వారి బేసిక్ పెన్షన్ మొత్తంలో 30% పెరుగుదలైతే ఉంటుంది. ఇది పెరిగిన వైద్య అవసరాలకు ఎంతో తోడ్పడుతుంది. ఇక 90-95 సంవత్సరాల వయసు గల అతి
సీనియర్ అంటే సూపర్ సీనియర్ పెన్షనర్లకి ఏకంగా 40% అదనపు పెన్షన్ లభిస్తుంది. ఇది వారిని ఆర్థికంగా మరింత బలోపేతం చేస్తుంది. వయసు మళ్ళిన వారు అంటే 95-100 సంవత్సరాల మధ్య వయసున్న వారికి బేసిక్‌లో సగం వంతు అంటే 50% అదనంగా చెల్లిస్తారు. ఇక ఎవరైతే 100 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు జీవిస్తారో వారికి ప్రాథమిక పెన్షన్ మొత్తంలో 100కు 100% కూడా అదనంగా పెన్షన్ లభిస్తుంది. అంటే వారి పెన్షన్ నేరుగా రెట్టింపు అవుతుంది. ఇది శతాధిక వృద్ధులకు అంటే 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి ప్రభుత్వం ఇచ్చే అద్భుతమైన బహుమతి అని చెప్పవచ్చు. ఈ అదనపు పెన్షన్ ప్రయోజనం ఎప్పటి నుంచి వర్తిస్తుందనే విషయంలో కూడా ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. పెన్షనర్ తన 80వ ఏట అడుగుపెట్టిన నెలలో మొదటి రోజు నుంచే ఈ పెరిగిన పెన్షన్ అమల్లోకైతే వస్తుంది. ఉదాహరణకు ఒక పెన్షనర్ పుట్టినరోజు అక్టోబర్ 20వ తేదీన ఉన్నా సరే అతనికి అక్టోబర్ 1 తేదీ నుంచి అదనపు పెన్షన్ మొత్తం చెల్లించబడుతుంది. ఇది సాంకేతిక జాప్యాన్ని నివారించి పెన్షనర్లకు వేగంగా ప్రయోజనం చేకూరేలాగా చేస్తుంది. ప్రస్తుతం ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ పెన్షన్‌లకు మాత్రమే వర్తిస్తున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ఉద్యోగుల పట్ల సానుభూతితో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా అభినందనీయం. మరియు ఇది లక్షలాది కుటుంబాలకు ఊరటనిస్తుంది. ఇదే విధానాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పరిశీలించి తమ తమ రాష్ట్రాల్లోని రిటైర్డ్ ఉద్యోగులకు మరియు ఉపాధ్యాయులకు అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. రాష్ట్ర స్థాయిలో కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు తమ సొంత రాష్ట్రంలోనే గొప్ప ఆర్థిక భరోసా లభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా అడుగులు వేయడం ద్వారా వృద్ధులకు ఇచ్చే నిజమైన గౌరవం ఇదే అవుతుంది. ఈ అంశంపై సానుకూల అభిప్రాయాలను మరియు సూచనలను కామెంట్ రూపంలో అయితే తెలియజేయగలరు. తద్వారా ఈ విషయం మరింత మందికి చేరువవుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.